హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. కొన్నిట కొన్నిటిపై మనసు ఎందుకు చావదు? అదేంటో కానీ అది అందదు. దానిపై మీకు కోరిక మాత్రమే ఉంది. అది కావాలనుకున్నప్పుడు దాన్ని అనుభవించాలి. అప్పుడే అది మీ సొంతమవుతుంది. ఒక వ్యక్తి ఒక షోరూంలో తనకు కావాల్సిన ఒక వస్తువుపై కోరిక పెంచుకుంటాడు. అది తనకు కొనే స్తోమతి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? రోజు రాత్రి పడుకునే ముందు ఆ వస్తువును ఊహిస్తూ తను దాని స్పర్శతో సహా అన్నీ అనుభవించాడు. కొన్నాళ్ళ తర్వాత తనపై ఆఫీసర్ తనకు అది గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఇది ఎలా సాధ్యం అయింది? పదే పదే తన అంతరంగం ద్వారా తన ఆలోచనలు ఆ విశ్వానికి పంపినప్పుడు అతని ఆలోచనల తరంగాలు వేగంగా విశ్వాన్ని తాకి భౌతికంగా వస్తువుగా మారి ఏదో రకంగా అతను పొందడం జరిగింది. అలాగే ఈ సూత్రం అతనికి కాకుండా మీ అందరికీ వర్తిస్తుంది. మీకు కావాల్సిన డబ్బు సంపదను మీరు అనుభవించినప్పుడు అది సొంతం అవుతాయి. మీరు కోరుకునేది ఏదైనా ముందుగా దానిని మనస్ఫూర్తిగా అనుభవించండి. అప్పుడే అది మీ సొంతం అవుతుంది. దీనికి మన ఋషులు, శాస్త్రవేత్తలు ఎంతో విషయాన్ని మనకు ఇచ్చారు. ఎలా అవుతుంది అనే ఆలోచనలతో మనం సమయం వృధా చేసుకుంటున్నాం. ఒక్కసారి మీకు కావాల్సిన దాన్ని అనుభవిస్తే పోలే. కమ్ ఆన్ ద రెడీ టు ఫీల్. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు అనుమానంతో మొదలు పెట్టకండి. ఎందుకంటే మీకు ముందే సూచిస్తుంది అనుమానంతో ఏ పని జరగదు కాబట్టి. ఎక్కడైనా సరే ఏ పని చేసేటప్పుడు మీరు పాజిటివ్గా థింక్ చేయండి. ఈ బిజినెస్ చాలా మంచిగా నడుస్తుంది అని మీరు ముందుగానే మీరు అనుకోవాలి. ఎప్పుడైతే మీరు డౌట్‌తో పని చేయాలనుకుంటున్నారో అప్పుడు అది సక్సెస్ కానిది. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నమ్మకం లేనిది, డౌట్ లేనిది ఎప్పుడు ముందుకు సాగవు. మనకు కొన్ని ఏవేవో చేసుకోవాలి, ఏవేవో వస్తువులు తీసుకోవాలి అని ఇలాంటివి చాలా ఆశలుంటాయి మనకు. కొన్ని దక్కించుకుంటాం. అలాగే కొన్ని వదులుకుంటాం. మనకు దక్కనివి కూడా మనల్ని కొన్ని బాధ పెడుతూ ఉంటాయి. మనకు కావాలంటే ఎలాగైనా సరే ఎంత పోరాడి తెచ్చుకుంటాం. కానీ కావాలన్నప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఎవ్వరికి అడగకుండా మీరు ఊహిస్తూ పదే పదే విశ్వాన్ని పంపండి. అలా మీరు పదే పదే అది నీ దగ్గర ఉండేలాగా మీరు ప్రవర్తించాలి. మీరు ఫీల్ అవ్వాలి అలాగే నా దగ్గర ఉందని. అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు అది నీ దగ్గర వస్తుంది. ఎలాగైనా వస్తుంది. అది ఎలా వస్తుంది? ఇలా పిచ్చి పిచ్చి డౌట్‌లతో క్రియేట్ చేసుకొని మీరు అప్‌సెట్ అవ్వడం కన్నా మంచిగా పడుకునే టైంలో మంచిగా ఇది నా దగ్గర ఉన్నందుకు ప్రతిరోజు మీరు ఆరాధిస్తే విశ్వానికి అడిగిన కృతజ్ఞతలు చెప్పింది అనుకోండి మీరు ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే అప్పుడు దాన్ని వదిలేయండి ఆ సబ్జెక్ట్‌ని. ఎప్పుడైతే మనం కొన్ని రోజులు చేసిన తర్వాత మెల్లిమెల్లిగా అబ్జర్వేషన్ చేయండి. అది మీకు అనుకున్నవి అయితేనే కంటిన్యూ చేయండి. కాకపోతే వదిలేయండి. అందులో ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.